గ్రామస్థాయి నుంచి రాజకీయ అరంగేట్రం చేసి చట్టాలు రూపొందించే స్పీకర్ స్థాయి వరకు ఎదిగినటువంటి మహానేత స్వర్గీయ శ్రీపాదరావు అని జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు 23వ వర్ధంతి వేడుకల్ని జయశంకర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షులు దేవనాధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన నేత శ్రీపాదరావు అని కొనియాడారు. స్వర్గీయ శ్రీపాదరావు గారు దండవాడ గ్రామంలో పుట్టి వాళ్ళ ఆ గ్రామ సర్పంచ్గా మరియు మాదేపూరు బ్లాక్ వైస్ ప్రెసిడెంట్గా మరియు ఎల్ఎంబి బ్యాంక్ చైర్మన్గా మంత్రికి సంబంధించి మళ్ళీ ఎమ్మెల్యేగా మరియు స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా ఎనలేని సేవలు చేశారు. వాళ్ళు ఆయన ఒక నియోజకవర్గంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమమైన స్పీకర్గా అతన్ని కొనియాడు జరిగింది. అప్పుడు పార్లమెంట్లో శివరాజ్ పాటిల్ గారు ఉంటే ఆయన క్లాస్మేటు. ఆయన పార్లమెంట్లో చేసినటువంటి పద్ధతులు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతను చేసినటువంటి సభాపతిగా చాలా పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు. ప్రధానంగా మంత్రిని నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు లక్షలాది ఎకరాలు, వేలాది ఎకరాలు గ్రామాల్లో పట్టాలు చేపిస్తే ఈరోజు అందరూ అన్ని కుటుంబాలకు 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తే ఇలా అందరూ ఆనందంగా బతుకుతూ ఉన్నారు. ఎందుకంటే వారు ప్రతి పేదవాళ్ళకు ఇల్లు కట్టేయాలని, నీళ్లు ప్రతి వాళ్ళకు వ్యవసాయ పరంగా గ్రామాల్లో రావాలని ఆయన కోరికలు ఉండేది. కనుక అతని ఆశయాలను తీర్చడం కోసం ఆయన మరణానంతరం శ్రీధర్ బాబు గారు ఇలా మంత్రి ప్రాంతాన్ని కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా సేవలు చేస్తూ ఉన్నారు. కనుక శ్రీపాదరావు గారు అజాతశత్రువు అతను. కనుక అన్ని రాజకీయ పార్టీలు కోరడం జరిగింది. ఆ రోజులలో అతను చేసిన సేవలు మరవరాని అని చెప్తూ 25వ వర్ధంతి సందర్భంగా ఇలా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అతన్ని వర్ధంతి జరుపుకుంటున్నాం.